జై శ్రీరామ్. శ్రీమద్ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తు బహుళతం అశ్నామి ప్రయతాత్మన అంటే ఎవరైనా భక్తితో ఒక ఆకు కానీ పువ్వు కానీ పండు కానీ నీరు కానీ సమర్పిస్తే ఆ స్వచ్ఛమైన మనసు గల భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను అంట. మరి నిజంగా చెప్పండి, మరి ఇవన్నీ మనకు భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ అవే భగవంతునికి మనం ఇస్తున్నప్పుడు భగవంతునికి మనం ఎంతో కృతజ్ఞతగా ఇవ్వాలి. ముఖ్యంగా ఇక్కడ పత్రం అంటే ఏమిటి అంటే, స్వామికి ఒకసారి నమస్కారం పెట్టి శిరస్సు వంచి నమస్కరించి శరణు కోరి స్మరించిన అంటారు. అందువల్ల ఇక్కడ పత్రం అంటే భగవంతునికి హృదయపూర్వకంగా నమస్కారం పెట్టి అంతా నీవే, సర్వము నీదే అని ఒకసారి భగవంతునికి శిరస్సు వంచి నమస్కరించారు. తర్వాత పుష్పం అన్నారు. మరి పుష్పం అంటే ఏమిటి? హృదయ పుష్పం అంటే మన హృదయంలో భగవంతుడు కొలువై ఉంటాడు కాబట్టి మంచి గుణాలు కలిగి, అంటే భగవంతుల్లో ఉన్న ప్రేమ, దయ, అటువంటి గుణాలు మనలో కూడా పెట్టుకొని మన హృదయ పుష్పాన్ని భగవంతునికి సమర్పించారు. మరి ఫలం అన్నారు. ఫలం అంటే ఏమిటంటే, ఏ పని చేసినా భగవంతుడా దీని ఫలితం నీదే, అంటే నేను ఒక ఉపకరణం మాత్రమే, ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, అన్నీ కూడా నీకు సంబంధించిందే అని భగవంతునికి మనం చెప్పగలగాలి. అలాగే తోయం అన్నారు. మరి తోయం అంటే ఏమిటి అంటే, ఈరోజు మనకి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన భగవంతునికి, అంటే ముఖ్యంగా ఎన్నో జీవరాశుల్లో మనం పుట్టి మనుష్య జన్మ తీసుకున్నాం. మరి ఈ మనుష్య జన్మలో మనకు బుద్ధి ఉంటుంది. ఆ బుద్ధి వల్ల ఏది సత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం అని తెలుసుకొని మరి భగవంతుని అందుకోగలగాలి. అందువల్ల ఇటువంటి అద్భుతమైన మనుష్య జన్మనిచ్చిన భగవంతునికి అన్ని విధాలుగా, అంటే ప్రతి చోట భగవంతుని యొక్క కరుణతోనే మనం ఇంత ఆనందంగా ఉన్నాం కాబట్టి తోయం అంటే ఆయనకు కృతజ్ఞతగా ఆనంద బాష్పాల్ని సమర్పించడమే తోయం అన్నాడు. అందువల్ల పత్రం పుష్పం ఫలం తోయం అంటే, పత్రం అంటే నమస్కారం పెట్టుకొని, హృదయ పుష్పం అంటే మన హృదయాన్ని భగవంతుని సమర్పించి, అంటే స్వచ్ఛమైన మనసుని భగవంతునికి సమర్పించి, అలాగే చేసే పని యొక్క ఫలితాన్ని భగవంతునికి సమర్పించి, అలాగే భగవంతుని మీద కృతజ్ఞత కలిగి ఉంటే అప్పుడు మానవుడి యొక్క జన్మ మాధవుని చేరుతుంది అన్నదా దిశలో మనం ముందుకెళ్ళచ్చు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై శ్రీరామకృష్ణ.